Audio Jungle. Audio Jungle. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు మా ఊరిలో జరిగిన దసరా ఉత్సవాల కోసం చూపించబోతున్నాను అనమాట. మా ఊర్లో దసరా ఉత్సవాలు, ఆ డెకరేషన్ కానీ లైటింగ్ కానీ అంతా చాలా సూపర్గా డెకరేట్ చేశారనమాట. మాకు టెంపుల్ సెంటర్ అని ఉంటుంది. మొత్తం టెంపుల్స్ అన్నీ ఆ సెంటర్లోనే ఉంటాయన్నమాట. ఒక్క గుడికి వెళ్తే అన్ని గుళ్ళు చూసుకొని వచ్చేసేయచ్చు. ఫస్ట్ అయితే మేము కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళామన్నమాట. దగ్గరలోనే వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది, అలాగే దుర్గాదేవి ఉంటారు, అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటారు. అన్ని టెంపుల్స్ ఒక దగ్గరనే ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే మేము వాసవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అలాగే వాసవి టెంపుల్లో మొత్తం ఫస్ట్ ప్రదక్షిణలు చేసేప్పుడు చుట్టూ కూడా గోడల మీద అమ్మవారి శక్తిపీఠాలు ఏ ఏ ఊర్లో ప్రతిష్ఠించబడి ఉంటాయి, ఏ స్టేట్లో ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయన్నమాట. మనకు కూడా ఐడియా ఉంటుంది మనం ఏమేమి చూసాము, ఇంకా ఏం చూడాలి, ఎన్ని రకాల శక్తిపీఠాలు అవైలబుల్గా ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే మనకు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. మేము అలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని నెక్స్ట్ గుడిలోకి వెళ్ళిపోయాము. మా ఇంట్లో అయితే ఈ దసరాకి మా అక్క వాళ్ళ పిల్లలు, మా తమ్ముడి పిల్లలు, మా వదిన పిల్లలు మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. చాలా బాగా స్పెండ్ చేస్తాం పిల్లలతో. అందరం కలిసి గుడికి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత లోపలికి వాసవి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా వాసవి అమ్మవారు. మా ఊళ్ళో శివలింగం కూడా ఉంటుంది వాసవి అమ్మవారి టెంపుల్లో. ఉమారామలింగేశ్వర స్వామి ఉంటారనమాట. తర్వాత మేము వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళిపోయాము. వేణుగోపాల స్వామి గుడి లైటింగ్ అయితే చాలా సూపర్గా డెకరేట్ చేశారు. మాకు ఏవో ఒక ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి మా ఊళ్ళో. మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ ఈ టెంపుల్స్ అన్నీ కూడా. బట్ నాకైతే అస్సలు టైం కుదరదు. వేణుగోపాల స్వామి ఆయన దర్శనం చేసుకొని ఇంకా గుడి చుట్టూ తిరుగుతూ అన్నీ ఇక్కడ కూడా వేణుగోపాల స్వామి టెంపుల్లో కూడా గుడి చుట్టూతా చాలా బాగుంటుంది. స్పేస్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికైనా కొంచెం సేపు స్పెండ్ చేయడానికి బాగుంటుంది. అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడు ఆ గోమాతతో ఉన్న ఆ స్టాట్యూ కూడా ఉంటుంది. అలా డెకరేషన్ చూస్తున్నారు కదా, చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది నాకు చాలా నచ్చుతుంది ఈ టెంపుల్. ఇది కొత్తగా కట్టారనమాట, జస్ట్ 1 ఇయర్ అవుతుంది. ఇది సెకండ్ ఇయర్ రన్నింగ్ అనమాట. బాగుంటుంది టెంపుల్ అంతా కూడా. అలాగే ఇక్కడ కూడా గోడల మీద అష్టలక్ష్మి రూపాలు ఉంటాయి. అష్టలక్ష్మి రూపాలు, అలాగే మన విష్ణుమూర్తి దశావతారాలు ఉంటాయి కదా, ఆ దశావతారాలు అవన్నీ కూడా మేము గుడి చుట్టూ నెమ్మదిగా అవన్నీ చూసుకుంటూ షూట్ చేసుకుంటూ పిల్లలు అది బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఫస్ట్ టైం తీసుకెళ్ళాను. మా పిల్లలకైతే అలవాటు ఉంది. మా అక్క వాళ్ళ పిల్లలు, వదిన పిల్లలు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చూపిస్తూ అవన్నీ చెప్తూ తీసుకెళ్తున్నాం అనమాట, షూట్ చేసుకుంటూ. బాగుంటుంది టెంపుల్ అయితే. ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఫెస్టివల్ చాలా సూపర్గా సెలబ్రేట్ చేస్తారు. మనకి టైం ఉండాలే కానీ డైలీ ఈవినింగ్ పారాయణలు ఉంటాయి. ఏవైనా ఫెస్టివల్స్, అకేషన్స్, ఈ కార్తీక మాసాలు కానీ ఇవన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. నాకైతే కుదరదు. నాకు ఫిక్స్డ్గా ఉంటుంది పిల్లలతో. అది ఏదైనా అడ్జస్ట్ చేసుకొని టెంపుల్కి వెళ్ళినా ఇంకొక పని కంగారు అయిపోతూ ఉంటుంది. అయినా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. నాకు టెంపుల్స్కి వెళ్ళడం చాలా చాలా ఇష్టం అనమాట. నాకు అవన్నీ తెలుసుకోవాలని, నా వీడియోస్లో కూడా ఎక్కువ టెంపుల్స్ వీడియోసే ఉంటాయి. నేను ఎక్కడైనా చిన్న గుడైనా వెళ్తాను. అది ఏంటి దానికోసం స్టోరీ అదంతా తెలుసుకుంటూ ఉంటాను అనమాట. అలా ఇంట్రెస్ట్ నాకు. అలాగే ఇక మా పిల్లలు చూశారు కదా, వాళ్ళు కూడా అట్లా ఊరికే చిన్నగా ఆ చుట్టూ తిరిగి అట్లా
మూడు కోతులు ఉంటాయి కదా, ఆ టైప్ లాగా పెట్టుకొని ఓ వీడియోస్ చేసుకుంటున్నారు. తర్వాత దర్శనం అంతా అయిపోయినాక ఇంకా బయటకు వచ్చేసాము. బయట టెంపుల్ దగ్గర వెజ్ మంచూరియా ఉంటుంది. మీకు షార్ట్స్లో పెట్టాను నేను వెజ్ మంచూరియా. అది తీసుకొని ఇంటికి వచ్చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.